కనిపించారు. చూడమ్మా తిరుపతమ్మ, అదే చూసావా? ఆటాకు దళ్ళు, ఈటాకు ఇల్లు, అదే మెత్తగారి ఇల్లు. ఇక నువ్వు వెళ్ళు. అత్తగారు ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. పాపమంబ, నీవు వెళ్ళి గోవు పేడ తీసుకుని వచ్చి ఈ గుమ్మమంతా శుద్ధి చేయవమ్మా. అలాగే గోవ పంచకము కూడా తీసుకుని వచ్చి ఈ ఇల్లంతా శుద్ధి చేయవమ్మా అని చెప్పి బంగారు లక్ష్మీ తిరుపతమ్మ కుడి కారు లోపల పెట్టి ఏమంటుందయ్యా? ఏమంటుందయ్యా? ఎప్పుడైతే బంగారు తల్లి కుడికారు లోపల పెట్టిందో దరిద్రపు పెద్దమ్మ మూట ముల్లె సర్దుకొని తడికలు ఇంతలోనే నట్టింట ధనలక్ష్మి విధంగా తాండవం ఆడుతుందయ్యా. అలా బంగారు తల్లి ఎప్పుడైతే నట్టంట అడుగు పెట్టిందో ధనలక్ష్మి తాండవం ఆడుతున్నదట. అంతలోని ఆకాశమంతా మబ్బులు చేసి ఉండ్రాలంతా పిడుగులు పెడుతూ నెలకు 3 వర్షాలు కురుస్తూ ఉన్నాయట. గ్రామస్తులందరూ కూడా ఏనాడైనా కానీ మన గ్రామంలో చిన్నుకు అనేది పడిందట. ఈనాడు ఆ మహాతల్లి ఏమంటూ అడుగు పెట్టిందో నెలకు 3 వర్షంలో కురుస్తూ ఆకాశమంతా మబ్బులు చేసి ఉండ్రాలంతా పిడుగులు పడుతూ మన చేలన్నీ కూడా చదును చేసుకుని పొదునులో పెట్టుకున్నాం అని చెప్పి నాటుపుటాల కోసం ఏ విధంగా బయలుదేరి వెళ్తున్నారయ్యా. కోసం వెళ్ళి నారు తీసుకుని వచ్చి వెనుకంచుప్రోల పట్టణమంతా కూడా నారు వేసి కొంతకాలం గడిచిన తరువాత పంట చేతికి రాగానే కోతలు కోసి కుప్పలను నూర్చి ఊరు పారి విధంగా పడుతున్నారయ్యా. ఏ మురుద్దా మురుద్ద పడతాయ్యా ఈ సంవత్సరం మన పంట ఎంత బ్రహ్మాండంగా పండింది. ఎంత పండింది రాబాయ్? 50 బస్తాలైనా చూడరా 52 అయినా 52 అయినా అవునా? బాగా కష్టపడ్డావయ్యా. ఎన్నెకరాలకి ఎకరానికి 52. ఈనాడైనా కానీ మన గ్రామంలో గింజ అనేది పండలేదు అబ్బాయి. ఈనాడు ఆ మహాతల్లి ఏమంటే అడుగు పెట్టిందో మన పెనుగంచుప్రోల పట్టణం అంతా కూడా పాడి పంటల
అని చెప్పి ఆహా. బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారిని ఏ విధంగా కొనియాడుతూ ఉన్నారయ్యా ఏడురాయ్యా. మహల్లతోడరా గోపయ్య దేవుడు. అలా బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ ఆహా. గోపయ్య స్వామి వారిని కొనియాడుతూ ఉన్నారట ఆహా. అంతలోనే అంతలోనే బంగారు తల్లి వస్తూ ఆహా. 5 జన్నిగోలు తీసుకుని రాగా రాగా. అవి ఆయేటికి పెరిగి ఆహా. 12 దొడ్లు జన్నిగోవులయ్యట వలె, 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 వలె. అంతలోనే ఆహా. కాకాని కృష్ణయ్య గారి పరిస్థితి ఎలా ఉందయ్యా ఎలాగుందయ్యా? కాకాని కృష్ణయ్య గారు 7 తత్తుల భవనాలు ఏకంగా కట్టించారట ఓహో. 7 ఊళ్ళు ఏకంగా పరిపాలిస్తూ ఉన్నాడట వలె, వలె. ఇంతలోని ఆహా. తన చిన్ననాటి స్నేహితురాలు ఆ. ముదిరాజుల పాపమాంబ అమ్మ. బంగారు తల్లి వద్దకు వచ్చి వచ్చి చూడమ్మా తిరుపతమ్మ ఏమిటమ్మా? నీవు ఇక్కడికి వచ్చిన వద్ద నుంచి ఆ. ఈ పెనుగంచుకుల పట్టణం అంతా పాడి పంటలతో సస్యశ్యామలంగా వెలుగొందుతూ ఉన్నది. ఎవరెవరు? నేను ఎప్పటి నుంచో తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. ఆహా. నేను తీర్థయాత్రలకు వెళ్ళి వస్తాను, ఆహా. నన్ను దీవించి పంపవమ్మా అన్నదట. ఓహో. ఆ మాట ప్రకారం ఆ. ముదిరాజుల పాపమమ్మ తీర్థయాత్రలకు వెళ్ళిపోయిందట. ఆహా. ఇక ఎంతలోనే ఆ. తన మేనత్తైనటువంటి ఆ. కాకాని ఎంకమ్మ ఎంకమ్మ. బంగారు తల్లి వంక చూసి చూసి. అరెరెరెరెరెరెరె. ఆహా. నా మేనకోడలు వచ్చాకే కదా ఆహా. నాకు ఈ సిరి సంపదల భోగ భాగ్యములు కలిసి వచ్చినది ఎవరెవరు? అని చెప్పి ఆ. ఒక బంగారపు ఉయ్యాలను తయారు చేసి చేయించి. ఉయ్యాలలో బంగారు తల్లిని కూర్చోబెట్టి కూర్చోబెట్టి. ఈ విధంగా ఉయ్యాలలో ఊపుతూ ఉన్నదయ్యా. ఏడురాయ్యా. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల అలా ఉయ్యాలు ఊగుతున్న బంగారు తల్లి ఆహా. తన అత్తతో ఏమంటున్నదయ్యా? ఏమన్నదయ్యా? తర్వాత ఉయ్యాలో అలా ఉయ్యాల్లో ఊగుతున్న బంగారు తల్లిని ఎవరు చూశారయ్యా? ఎవరయ్యా? ఇంకెవరు నాయన? ఆహా. తన తోడి కోడలని ఉంటే ఆ. చొప్పనాటి చంద్రమ్మ చూసి చూసి. అరెరెరెరెరెరెరె. ఆహా. ముందుగా ఆ. ఈ ఇంటికి పెద్ద కోడలుగా వచ్చాని వచ్చానే. నా చేత ఇంటి చాకిరి వంట చాకిరి ఆహా. ఈ వ్యక్తి చాకిరా ఆహా. నిన్నగాక మొన్నొచ్చిన తిరుపతమ్మకు ఆ. బంగారపు ఉయ్యాలా ఆహా. అని చెప్పి ఆ. 7 మేడలలోకి వెళ్ళి 7 వాక్యలు కూడా మూసివేసిందరా. ఓహో.